ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో వెనుకబడిపోతున్న బీసీల అభివృద్ధి పదంలో నడవాలంటే ఐక్య పోరాటం చేయాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐలేష్ యాదవ్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినా చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించడం లేదని ఆరోపించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యల సాధనతో పాటు సాధికారత కోసం ఈ నెల 25న హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీల సమరబేరీ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమరబేరీ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులు కిరణ్ నరసింహాచారి, స్వామి యాదవ్, కవిత, మల్లేష్ పలువురు పాల్గొన్నారు. ఈ నెల 25 హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీల సమరబేరీని విజయవంతం చేయాలని నా పేరు గొర్రెల ఐలేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాని కోరుతున్నాను. అయితే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి మానుకోవాలి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు, ఒక్క బీసీ మంత్రిత్వ శాఖ లేదు. మరి చట్టసభలు ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో రిజర్వేషన్ లేదు. ఎందుకు లేదు? కాబట్టి కేంద్రం చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన శ్రీ నారోజు రత్నంచారి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కిరణ్ కోమకల కిరణ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు కవిత, మల్లేష్ యాదవ్, బీసీ సంక్షేమ నాయకులు మల్లేష్ యాదవ్, దుర్గా ప్రసాద్, మరి బీసీల సమరబేరీని విజయవంతం చేయాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలేష్ యాదవ్, ఆర్ కృష్ణయ్య ద్వారా మనము రాష్ట్రంలో హైదరాబాద్లో రవీంద్ర భారత్లో జరుగుతున్నది 25/11/2024 నాడు సోమవారం నాడు విజయవంతం చేయాలని, అందరినీ బీసీలను 50% మందిని 50% కల్పించాలని చెప్పేసి అందరూ రాష్ట్రం మొత్తంలో రావాలని అందరినీ కోరుచున్నాం. పేరున కోరుచున్నాం. బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. కేంద్రం ద్వారా, రాష్ట్రం ద్వారా, అన్ని ద్వారాలు కానీ రాష్ట్రానికి బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ఈ అన్యాయాన్ని ఎదుర్కొని దానికి ప్రతిఫలంగా బీసీలకు న్యాయం జరగాలని, బీసీలకు రాజ్యాధికారం చెందాలని, రాజ్యాధికారం వస్తేనే అప్పుడు బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. దీని ద్వారా మనం అందరము ఐక్యంగా ఉండాలి. బీసీలందరూ 25వ తారీఖు నాడు తప్పకుండా రావాలి కోరుతున్నాం.